హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని చేయబోతున్నాను. నేను ఇక్కడ 3 ఫైల్స్ని పెట్టాను, కలర్స్ కూడా పెట్టాను. ఇక్కడ మీకు ఏ కలర్ అయితే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది, ఎక్కువ మిమ్మల్ని చూపు తిప్పుకొని ఇవ్వకుండా ఏ కలర్ అయితే మిమ్మల్ని కనిపిస్తుంది మీకు, ఆ ఒక కలర్ని చూస్ చేసుకోండి. అంటే మీ పార్ట్నర్స్ నేమ్స్ని 3 టైమ్స్ తలుచుకొని ఈ 3 ఫైల్స్లో ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక 10 సెకండ్స్ టైం ఇస్తాను. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ పార్ట్నర్స్ నేమ్స్ మాత్రం 3 టైమ్స్ తలుచుకోండి. కలర్స్ని కూడా చూసుకోండి, ఏ కలరు నచ్చితే ఆ కలర్ అనమాట. అంటే నచ్చినట్లుగా మాత్రం చేయకండి. అంటే మీకు ఈ కలరు ఇష్టం కాబట్టి ఈ కలర్ తీసుకోకండి. అలా కాకుండా మీకు ఎక్కువగా ఏ కలర్ అయితే అట్రాక్ట్ అవుతుంది అన్నట్లుగా అలా తీసుకోండి. అలా ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. మీ పర్సన్ నేమ్స్ 3 టైమ్స్ తలుచుకొని అలా తీసుకోండి అనమాట. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, కరెక్ట్ ఫీలింగ్స్ అండి. మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఎలా ఉంది వాళ్ళ మనసులో, పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఆలోచిస్తున్నారా, పాజిటివ్గా ఆలోచిస్తున్నారా అనేదాన్ని చేయబోతున్నాను. నేను 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. మీరు 3 ఫైల్స్లో ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? టైం ఇస్తున్నాను, సెలెక్ట్ చేసుకోండి 10 సెకండ్స్. ఓకే అండి, ఈ 2 ఫైల్స్ పక్కన పెడతాను. మీరు కలర్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను ఫైల్స్ పక్కన పెడుతున్నాను కదా. కలర్స్ గుర్తుపెట్టుకుంటే ఇది సెకండ్, ఇందాక తీసింది థర్డ్ అనమాట. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి పక్కన పెడుతున్నాను, అందుకని ఇది ఫస్ట్ ఫైల్ వాళ్ళకండి. ఎలా ఉందో చూద్దాం. ఓకే, కనిపిస్తున్నాయా కార్డ్స్? ఓకే 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 అండి, చెప్తాను అసలు చూసుకొని. ఆల్రెడీ వీళ్ళు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఉండొచ్చండి ఆల్రెడీ, కానీ ఆన్ ఆఫే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ, కానీ ఏంటంటే సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు. ఒకటి, నలుగురు వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందా అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. మీరేంటంటే వాళ్ళకి మీరే తగ్గ పార్ట్నర్, మీరే నాకు కరెక్ట్, మీరే నా లైఫ్ పార్ట్నర్ లాంటి ఫీలింగ్స్ వీళ్ళకి వస్తున్నాయి అన్నమాట. కానీ ఏంటంటే అంత మీ వాల్యూ తెలిసినా, ఎంత మీరు లైఫ్ పార్ట్నర్ లాంటి ఫీలింగ్ వచ్చినా సరే, వాళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపించినా సరే, గతంలో మీరు కూడా నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్షిప్ని అనుకున్నారు. అది కూడా వీళ్ళకి గుర్తొస్తుంది అనమాట. ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయినా సరే ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని మీకు కూడా అనిపిస్తుందని వీళ్ళకి తెలుసు. మీరు ఇప్పుడు అట్ ప్రెజెంట్ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే మీరు చెప్పుండొచ్చు. వీళ్ళకి ఏంటంటే సొసైటీకి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, సొసైటీకి తెలిస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నా లైఫ్ నేను చూసుకోవాలి,
నా లైఫ్లో నా లైఫ్ నేను చూసుకోవాలి అని అనుకున్నా సరే మీరంటే ఇష్టం వస్తుంది, మీరంటే ప్రేమ ఉంది, మీరంటే ఇష్టం ఉంది, మీకు ప్రపోజ్ చేయాలి అని అనిపిస్తుంది. అట్ ప్రెజెంట్ మీకు ప్రపోజ్ చేయాలి అని అనిపిస్తుంది, మీతో మళ్ళీ రిలేషన్షిప్లోకి రావాలి అనిపిస్తుంది, ఉండాలి అని అనిపిస్తుంది, రిలేషన్షిప్ని రీవర్క్ చేయాలి అని అనిపిస్తుంది. ఇక్కడ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్పే, కానీ వాళ్ళు రీవర్క్ చేశారు కానివ్వండి. ఏంటంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. సొసైటీ అయితే కనిపిస్తుంది నాకు, అంటే ఇది ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ లాగా కనిపిస్తోంది. ఓకే, మీరు కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి నేను చెప్పింది కరెక్టా కాదా అనేది. అందుకని మీరు సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు, ఒకటి ఇంకోటి థర్డ్ పర్సన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. గతంలో నేను మీకు న్యాయం చేయలేకపోయాను, ఇప్పుడైనా సరే న్యాయం చేయాలి అని అనిపిస్తోంది. కానీ ఏంటంటే గతంలో నేను ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయని గతంలో దాని వైపు వెళ్ళిపోయానో, కానీ ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ ఆప్షన్స్. కానీ ఏంటంటే నాకు మీరే గుర్తొస్తున్నారు, మీరే కావాలి అని అనిపిస్తుంది, మీరే నాకు తగ్గ పర్సన్. మీలాంటి పర్సన్ మళ్ళీ నాకు దొరకరు, లైఫ్లో దొరకరు. మీలాంటి పర్సన్, మీ అంత కేరింగ్ మీ కానివ్వండి, మీ అంత ప్రేమగా చూసుకునే పర్సన్ మళ్ళీ నాకు లైఫ్లో దొరకరు. అట్ ప్రెజెంట్ అయినా సరే వీళ్ళకి కనిపించట్లేదు, మీలాంటి పర్సన్ వీళ్ళకి కనిపించట్లేదు. ఒక పర్సన్ ఇంత ప్రేమగా ఉండటం సాధ్యమవుతుందా? అంటే ఇప్పుడున్న జనరేషన్స్ బట్టి ఇలాంటి పర్సన్ దొరకటం నా అదృష్టం. మళ్ళీ ఈ రిలేషన్షిప్ చేయదానిపోతే నేను మళ్ళీ మిమ్మల్ని మిస్ అయిపోతాను. ఆప్షన్స్ వైపు వెళ్ళానా మిమ్మల్ని మిస్ అయిపోతాను. మీలాంటి పర్సన్స్ ఆప్షన్స్ ఉన్నా సరే వాళ్ళలో లేరు, ఆ ఆప్షన్స్లో మాత్రం లేరు మీలాంటి పర్సన్. ఓకేనా? అదే పదే వీళ్ళకి గుర్తొస్తుంది అనమాట. అందుకని మళ్ళీ రిలేషన్షిప్ రీబర్త్ చేయాలి అని అనిపిస్తుంది, నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ రిలేషన్షిప్ అనేది గతంలో బ్రేక్ చేసేసుకున్నాను, కానీ మళ్ళీ ఇప్పుడు బ్రేక్ చేసేసుకోవాలా, లేదా ఒక ఛాన్స్ తీసుకోవాలా? నేనైతే మొండిగానే ఉంటున్నాను. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే చెప్పాను కదా, సపరేట్గా కాకుండా ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్గా కనిపిస్తుంది. అందుకని వీళ్ళకి ఈ అర్థం కావట్లేదు అనమాట, మొండిగా ఉంటున్నారు. అందుకని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? థర్డ్ పర్సన్ తెలిస్తే ప్రాబ్లమ్స్, సొసైటీకి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? అందుకని మీకేంటంటే ఈ పర్సన్ ఎంత బాధపడుతున్నా సరే బయటికి ఏంటంటే మొండిగా కనిపిస్తున్నారనమాట. వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకేంటి వాళ్ళ లైఫ్లో వాళ్ళు సంతోషంగా ఉన్నారు అన్నట్టుగా బయటికి మీకు పోర్ట్రే చేస్తున్నారు. అంటే ఎదురుగా హౌస్లో వాళ్ళు కానివ్వండి, ఒకే వర్క్ ప్లేస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, మీకేంటంటే వీళ్ళు బయటికి ఏదైతే పోర్ట్రే చేస్తున్నారో అలా లేదు, లోపల చాలా బాధపడుతున్నారు అన్నమాట. నేను ఇలాంటి పర్సన్ని దూరం చేసుకున్నాను, ఇలాంటి పర్సన్ నా చేతిలోంచి జారిపోతే నేను మిస్ అయిపోతాను అన్నమాట. నాకు ఆప్షన్స్ ఉన్నా సరే ఆ ఆప్షన్స్లో మీలాంటి పర్సన్ నాకు లేదు, దొరకదు. కానీ నలుగురికి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, దాని గురించి ఆలోచించాలా? మళ్ళీ మీ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకుంటే మళ్ళీ మీలాంటి పర్సన్ దొరకదని బాధపడాలా? నాకు ఏమీ అర్థం కావట్లేదు. వాకవే చేయాలి అని అనిపిస్తుంది ఒకవైపు, కానీ సేమ్ టైం నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్షిప్ని, ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ని రీవర్క్ చేయాలి అని అనిపిస్తుంది. ఇంకా కార్డ్స్ తీస్తాను, ఇంకా ఏం చెప్తారో చూద్దాం. గతంలో ఏదైతే ప్రేమను చూపించారో అది కూడా వీళ్ళకి గుర్తొస్తుంది అనమాట. అందుకని నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ సొసైటీ గురించి అయితే ఆలోచిస్తున్నారు, సొసైటీ థర్డ్ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా నిలబెట్టుకోవాలి? కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. మీరు బాధపడుతున్నారు అని కూడా తెలుసు. సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. అంటే ఏదో జన్మలో
మీది నాది సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్. ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. కానీ నేను ఈక్వల్గా సమానంగా ప్రేమని కానివ్వండి ఏదైనా చూపించలేనేమో. ఒకవేళ మళ్ళీ మీ లైఫ్లో తిరిగి వచ్చినా మీరు చూపించరేమో, ఈక్వల్గా సమానంగా ప్రేమను చూపించరేమో. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. రోజు రోజుకి టైం గడిచిపోతుంది కానీ ఈ రిలేషన్షిప్ పట్ల గ్రోత్ రావట్లేదు. ఎదురు చూస్తున్నారనమాట, ఎలా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఈ రిలేషన్షిప్ పట్ల ఒక గ్రోత్ వస్తుంది, ఏ విధంగా చేస్తే వీళ్ళు మళ్ళీ ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అన్నట్లుగా వీళ్ళకి ఆలోచనలు అనేవి వచ్చేస్తున్నాయి అనమాట. ఓకే, ఎండ్ చేసేద్దామా, వాకవే చేసేద్దామా అంటే అలా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే పదే పదే మీరు గుర్తొస్తున్నారు. వీళ్ళకి ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. వీళ్ళకి ఎంత వర్క్లో ఉన్నా సరే పదే పదే మీ వైపు పుష్ చేస్తున్నారనమాట. అది ఏదో సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్, ఏదో జన్మలో సోల్మేట్ లాగా కనిపిస్తున్నారనమాట. వాళ్ళకి సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. గతంలో మీరు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి అనుకున్నారు, నిలబెట్టుకోవాలి అని అనుకున్నారు గతంలో. కానీ చెప్పాను కదా, నాకు అదే అనిపించింది. అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే ఒక సైడ్ మ్యారేజ్, ఒక సైడ్ అన్మ్యారేజ్. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఏం చేయాలి, మనసంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్డ్గా ఉంది, ఏం చేయాలి, మనసులో చాలా ప్రేమ ఉంది మీ పట్ల, కానీ నాకు అలజడిగా ఉంది. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, థర్డ్ పర్సన్ తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఈ రిలేషన్షిప్ నిలబడుతుంది అని వీళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు, ఎండ్ చేసేయలేకపోతున్నారు. ఈ రిలేషన్షిప్ సరే నిలబడదామా అంటే అలా కూడా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఏంటి అసలు ఎలా నిలబెట్టుకోవాలి, ఏ విధంగా నిలబెట్టుకోవాలి అని కూడా ఉంది. థర్డ్ పర్సన్ ఉన్నా సరే నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ ఒకవేళ వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. రేపటి రోజు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను చేయాల్సి వస్తుంది, మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీ రిలేషన్షిప్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. నా వైపు ఏమన్నా తెలిస్తే ఫ్యామిలీలో డ్యామేజ్ వస్తాయి. ఏం చేయాలి, ఏమీ అర్థం కావట్లేదు అన్నమాట. ఓకేనా, ఇక్కడ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి. అది కూడా కామెంట్ చేయండి. ఇలా కూడా వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఇది. సపరేట్ మ్యారేజ్ వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు. నేను ఎలా నిలబెట్టుకోవాలి, రిలేషన్షిప్ ఎలా నిలబడుతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అటు మీ వైపు రావాలో అర్థం కావట్లేదు, థర్డ్ పర్సన్ వైపు ఉండాలో అర్థం కావట్లేదు. ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నాను నేను. ఎంత నా వర్క్లో నేనున్న థర్డ్ పర్సన్ వైపు ఎంత నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా సరే సడన్గా మీరు గుర్తొస్తున్నారు. సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. ఓకేనా, సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. అలా అనిపిస్తుంది నాకు. మీరు చెప్పండి. మీరు గతంలో చాలా ప్రేమను చూపించారు, గతంలో చాలా ప్రేమగా ఉన్నారు, గతంలో ఒక అమ్మలాగా చూసుకున్నారు. అంటే మీ జనరల్ని బట్టి తీసుకోండి. అంటే మగవాళ్ళైనా కావచ్చు, ఆడవాళ్ళైనా కావచ్చు, మీ జనరల్ని బట్టి తీసుకోండి. మగవాళ్ళలో కూడా ఉంటారు కదా, అందుకని చెప్తున్నాను. అలా ప్రేమగా చూసుకున్నారు, గతంలో కేరింగ్గా చూసుకున్నారు నన్ను. అది కూడా వీళ్ళకి గుర్తొస్తుంది అనమాట. అందుకని ఏం చేయాలి అర్థం కావట్లేదు. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఎలా ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది, ఎలా ఈ రిలేషన్షిప్ ఒక స్టేజ్కి తీసుకురావాలి అన్నట్లుగా వీళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చేస్తున్నారు. ఆల్రెడీ కాల్స్ మెసేజెస్ అయితే వచ్చాయి. ఇక్కడ ఇదైతే ఆన్ ఆఫ్లోనే పెడతారండి వీళ్ళైతే ఆన్ ఆఫ్లోనే పెడతారు. వాళ్ళ గురించి ఆలోచించి ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళు. ఒక కొలిక్కి అయితే ఈ రిలేషన్షిప్ అయితే ఒక కొలిక్కి వస్తుందా లేదా అనేది మీరు ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం అసలు వీళ్ళు ఇంకా ఈ రిలేషన్షిప్ని పట్ల నిలబెట్టుకుంటారా లేదా, ఇట్లాగే వాకవే చేస్తారా, ఆన్ ఆఫే చేస్తారా అని ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఇక్కడ పెట్టిన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వీడియో టైటిల్ కింద కూడా నెంబర్ ఇస్తున్నాను, దానికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చినంత పాజిటివ్గా పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు.
థర్డ్ పర్సన్ గురించి కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఓకేనా? థర్డ్ పర్సన్ గురించి కానివ్వండి, మీ పర్సన్ గురించి కానీ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను, వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను, ఇక్కడ నెంబర్ పెట్టాను. దానికి ఇంకా పర్సన్ మారుతారా, వస్తారా మీ వైపు అన్నట్లుగా ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మెసేజ్ పెట్టండి. పర్సనల్ రీడింగ్స్ మనీ పే చేయాల్సి ఉంటుందండి, డబ్బులు పే చేయాల్సి ఉంటుంది, ఫ్రీ కాదండి. మీరు చూసి మెసేజ్ పెట్టండి, మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి, నేను చెప్తాను దాన్ని బట్టి. ఇక్కడ థర్డ్ పర్సన్ వచ్చారు, చూద్దాం. ఈ ఫైల్లో కూడా థర్డ్ పర్సన్ వచ్చారండి, కానీ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్ పట్ల, కానీ మైండ్ అంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్గా ఉంది. ఎందుకంటే థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ అయి కూడా ఉండొచ్చండి. ఇక్కడ నాకు ఫ్యామిలీ కనిపిస్తుంది. థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ అయి ఉండొచ్చు. ఫ్యామిలీ ఉంది కదా, ఏం చేయాలి, ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా, ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అసలు వాటిల్లో కూడా వీళ్ళు సెర్చ్ చేస్తున్నారు. మీరు కూడా సెర్చ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఈ రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకొస్తారా లేదా, నిలబెట్టుకుంటారా లేదా, అసలు మళ్ళీ అలా ఆన్ ఆఫే చేస్తారా అన్నట్లుగా మీరు కూడా సెర్చ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు మీ గురించి సెర్చ్ చేస్తున్నారు, మీరు వాళ్ళ గురించి సెర్చ్ చేస్తున్నారు. గతంలో ఏదైతే మేనిఫెస్ట్ చేశారు, గతంలో ఏదైతే మేనిఫెస్ట్ చేశారో గతంలో, ఇప్పుడు అలా చేయడానికి కూడా లేదు. చాలా డ్యామేజ్ అయిపోయింది రిలేషన్షిప్, చాలా బ్రేక్ అయిపోయింది. చాలా ఫేస్ చేశారు గతంలో కూడా, నా వల్ల చాలా ఫేస్ చేశారు. అంటే ఇక్కడ నాకు లవర్స్ లాగా కనిపిస్తుంది, ఫ్యామిలీ అంటే లవర్స్ లాగా కనిపిస్తుంది, చూసుకోండి మీరు. అండ్ కానీ నేను గతంలో ఏది చెప్పినా సరే మీరు వినేవాళ్ళు, గతంలో ఏం చేసినా సరే ఓకే అనేవాళ్ళు. అంటే మేనిఫెస్టేషన్ అంటే ఇప్పుడు కొంతమంది వేరే రీడర్స్ ద్వారా మేనిఫెస్టేషన్ చేస్తున్నట్టున్నారు, వీళ్ళు మారితే బాగుండు అన్నట్లుగా మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నట్టున్నారు. గతంలో వీళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు మీరు అంటే సపోజ్ వాళ్ళు ఏమన్నా గతంలో మోసం చేయకముందు ఈ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదన్నా ఆన్ ఆఫ్ చేస్తున్నప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్స్ వేసినప్పుడు కానివ్వండి, వీళ్ళు ఏంటంటే అలా లేదు, నేను బిజీగా ఉంటున్నాను, లేకపోతే నేను వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది అందుకని అలా వెళ్తున్నాను అని ఏదో ఒక అబద్ధం చెప్పేవాళ్ళు. అది ఏంటంటే మీకు తెలిసినా సరే ఓకే అనేవాళ్ళు. అంటే అలా మేనిఫెస్ట్ చేసేవాళ్ళు. అంటే ఎందుకంటే మీకు కూడా ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది కాబట్టి మీరు ఓకే చెప్పేసేవాళ్ళు అనమాట. అలా ఇప్పుడు ఏంటంటే అలా మేనిఫెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు. అంటే మీరు అలా కూడా వీళ్ళకి ఛాన్సెస్ ఇవ్వట్లేదు. పూర్తిగా నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ నాకు. అలా కూడా మీరు అవకాశం ఇవ్వట్లేదు ఈ పర్సన్కి. మీకు ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది మీకు కూడా, కానీ
ఎట్ ప్రెజెంట్ సేమ్ టైం ఏంటంటే ఈ పర్సన్ అసలు నిలబెట్టుకుంటారా లేదా అన్నట్టు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మీకు. వీళ్ళకి ఏంటంటే మీరు పదే పదే గుర్తు రావటం, మైండ్ అంతా అలజడిగా ఉండటం వలన వీళ్ళకి ఏంటంటే నైట్స్ నిద్ర పట్టట్లేదు అనమాట. గతంలో ఏదైతే మీరు వీళ్ళకి ప్రేమని కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, అది ఏదైనా సరే మీరు ఏదైతే గతంలో వీళ్ళకి ఇచ్చారో అది వీళ్ళకి గుర్తొస్తుంది అనమాట. ఎట్ ప్రెజెంట్ అది గుర్తొచ్చి వీళ్ళకి ఏంటంటే నైట్ టైం ఎక్కువ బాధపడుతున్నారు, నిద్ర రావట్లేదు వీళ్ళకి. నైట్ టైం ఎక్కువ బాధపడుతున్నారు, నైట్ టైం ఎక్కువ ఆలోచన చేస్తున్నారు అనమాట. ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలా లేదా, ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా, మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది, ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. ఇంకా కార్డ్స్ తీస్తాను. మీరేంటంటే గతంలో ఏదైతే ఇచ్చారో అలా ఉంటే బాగుంది. మీరు అంటే వాకవే చేయకుండా, ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ అయినా సరే వాకవే చేయకుండా మీరు గతంలో ఎలా ఉన్నారో అలా ఉంటే బాగుండు అన్నట్టుగా కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. గతంలో ఎలా అయితే ఉన్నారో అలా ఉండాలి, అలా కావాలి నాకు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే గతంలో ఏదైతే వెంటబడ్డారో మీరు కావాలి అని అలా ఉండాలన్నమాట. మీ లైఫ్లో మీరు ఉండకూడదు. కార్డ్స్ చూపించాను. గతంలో చాలా బాధపడ్డారు, చాలా ఫేస్ చేశారు నా వల్ల. నాకు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, ఇష్టం కలుగుతుంది. మీరు ఎక్కడున్నా వాళ్ళు ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే వీళ్ళకి గుర్తొస్తున్నారు అనమాట. నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, గ్రోత్ తీసుకురావాలని అనిపిస్తుంది, రిలేషన్షిప్ అట్లా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, గ్రో చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి ఈ రిలేషన్షిప్ని అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. మీతో మ్యారేజ్ కావాలి, ఫ్యామిలీని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి, ఫ్యామిలీతో మాట్లాడి మ్యారేజ్ చేసుకోవాలి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. చెప్పాను ఇక్కడ లవర్స్లా కనిపిస్తున్నారు, మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ మైండ్ అంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్గా ఉంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ వయసుగా సిచ్యువేషన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఏంటి అర్థం కావట్లేదు. గతంలో చేసినట్టు ఇప్పుడు నేను ఈ రిలేషన్షిప్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళి ఆన్ ఆఫ్ చేస్తే మళ్ళీ మోసం చేసినట్టు అవుతుంది. ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకునేటట్లయితేనే మీ రిలేషన్లోకి రావాలి, ఫ్యామిలీని ఒప్పించేటట్లయితేనే ఈ రిలేషన్షిప్లోకి ముందుకు ఒక స్టెప్ తీసుకోవాలి అన్నట్లుగా కూడా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. అందుకని మైండ్ అంతా అలజడిగా ఉంది. ఈ నిలబెట్టుకోవాలని గతంలో మీరు చాలా ప్రయత్నం చేశారు, కానీ వీళ్ళందరికీ ఈ రిలేషన్షిప్ నాకు వద్దు, నాకు అవసరం లేదు అన్నట్టుగా బ్రేక్ చేసేసుకొని ఈ రిలేషన్షిప్ పట్ల బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు బయటికి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉన్నట్టుగా, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు సంతోషంగా ఉన్నట్టుగా మీకు పోర్ట్రే చేస్తున్నారనమాట. మనసులో చాలా కన్ఫ్యూజన్, బాధ, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. కానీ బయటికి మాత్రం నా లైఫ్లో నేను బిందాస్గా ఉన్నట్టుగా, నా లైఫ్లో నేను సంతోషంగా ఉన్నట్టుగా, నేను బాగానే ఉన్నాను అన్నట్లుగా బయటికి పోర్ట్రే చేస్తున్నారనమాట. ఓకేనా, ఇలా ఉందండి సెకండ్ ఫైల్ వాళ్ళకి. ఇంకా మీరు మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఇక్కడ పాజిటివ్గానే వచ్చింది. వీళ్ళైతే ఇది నో కాంటాక్ట్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది, నాకు లెస్ కాంటాక్ట్ కనిపిస్తుంది. నో కాంటాక్ట్లో ఉన్నారు మీరైతే, అటు మాటలే ఇటు మాటలు, కానీ సెట్ చేస్తున్నారు. కొంతమంది అయితే అసలు నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ అసలు పూర్తిగా. కొంతమంది నో కాంటాక్ట్లో ఉండి లెస్ కాంటాక్ట్లో ఉన్నారు. కొంతమంది 2 కేటగిరీస్ వాళ్ళు కనిపించారు నాకు ఇక్కడ. కొంతమందికి వీళ్ళు కూడా ఈ నైట్లోపు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది, కానీ రాంగ్ కాల్ అన్నట్లుగా బిహేవ్ చేస్తారు. అంటే చేయి తగిలి చేశాను అన్నట్లుగా కొంతమందికి చేసేలా కనిపిస్తున్నారు.
మీరైతే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నైట్ లోపు రావచ్చు, ఎండ్ ఆఫ్ ద డే నైట్ లోపు రావచ్చు. సోషల్ మీడియాలోనే ఎక్కువ కనిపిస్తుంది, వాటిలోనే కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం కనిపిస్తుంది. మీరైతే చెక్ చేసుకోండి. రాంగ్ నెంబర్స్ నుంచి మెసేజ్ పెట్టడం, వేరే అకౌంట్ నుంచి మెసేజ్ పెట్టడం అలా చేస్తారు, చెక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ వచ్చినంత పాజిటివ్గా కూడా పర్సనల్ రీడింగ్లో రావచ్చు, రాకపోవచ్చు. మీరు ఇంకా మీ పర్సన్ గురించి వీళ్ళు అసలు నిలబెట్టుకుంటారా, ముందుకు తీసుకొస్తారా, ఫ్యామిలీ ఒప్పించి మ్యారేజ్ చేసుకుంటారా లేదా అనే దాని గురించి తెలుసుకోవాలి ఇంకా అనుకుంటే మాత్రం మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. వీడియో టైటిల్ కింద ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను, దానికి మెసేజ్ పెట్టండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ యూట్యూబ్ అంటే అందరూ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి అందరికీ సేమ్ ఉండకపోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని బట్టి చెక్ చేసుకోండి. ఇంకా ఈ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను, దానికి వీడియో టైటిల్లో దానికి మెసేజ్ పెట్టండి. వీడియో టైటిల్లో కూడా పెట్టాను, దానికి మెసేజ్ పెట్టండి. ఇది థర్డ్ ఫైల్ వాళ్ళకి. కేటగిరీస్ వాళ్ళకి ఈరోజు పర్సన్ అంటే ఫ్యామిలీ అయినా ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు సెర్చ్ చేస్తున్నారండి, మీ సోషల్ మీడియా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాంటి వాటిల్లో సోషల్ మీడియాలో ఎక్కువ సెర్చ్ చేస్తున్నట్టు, వాళ్ళే సెర్చ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే మీ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, మీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ నేను ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఒప్పుకుంటారా లేదా అన్నట్లుగా వాటిలో చెక్ చేసుకుంటున్నారు. అంటే ప్రొఫైల్ పిక్స్ మార్చడం కానివ్వండి అలా చేస్తూ ఉంటాం కదా, దాన్ని బట్టి ముందుకు వెళ్దామా లేదా. అంటే ఇది లెస్ కాంటాక్ట్, నో కాంటాక్ట్, అసలు పూర్తిగా రెండూ లేవు. నో కాంటాక్ట్ అది లెస్ కాంటాక్ట్లో ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. అందుకని వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో వేరే అకౌంట్లో నుంచి వీళ్ళు సెర్చ్ చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది, మీరు లేకపోతే ఉండలేను అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. సేమ్ టైం మళ్ళీ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చండి. థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ లాగానే కనిపిస్తుంది, అంటే సపరేట్ మ్యారేజ్లా కనిపిస్తుంది నాకు. ఇక్కడ మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. సపరేట్ ఫ్యామిలీ ఉంది కదా, ఏం చేయాలి, థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, సొసైటీకి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏంటి. మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు, మైండ్ అంతా అలజడిగా ఉంది, 4 వైపులా సమస్యలు ఉన్నాయి నాకు. మీ వైపు అనేది కాదు, 4 వైపులా సమస్యలు ఉన్నాయి. మీ వైపు ఒక సమస్య, ఇంకా 4 వైపులా సమస్యలు ఉన్నాయి, అవి చుట్టేస్తున్నాయి నన్ను. ఏం చేయాలి, ఎలా నిలబెట్టుకోవాలి, నాకు కావాలి అని అనిపిస్తుంది, రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ నేను వర్క్లో బిజీగా కావాలి అనిపించినప్పుడు ఏంటంటే వర్క్లో బిజీగా ఉండటానికి, డైవర్ట్ చేసుకోవడానికి, వర్క్లో బిజీగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. కానీ అలా ఉండలేకపోతున్నారు. వెంటనే మీరు గుర్తు రావటం, నేను చేస్తున్నా ఎలా ఉన్నా, ఆ వర్క్ ఎంత చేస్తున్నా సరే, వర్క్లో ఉన్న ఎంత మైండ్ వర్క్ మీద పెట్టినా సరే మీరు కావాలి అని అనిపిస్తుంది. అట్ ప్రెజెంట్ మీరు కావాలి, ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. మీరు లేకపోతే ఉండలేను అన్న ఫీలింగ్ కూడా వీళ్ళకి వస్తుంది అన్నమాట. ఇంకా చూపించండి అమ్మ, చూపించండి.
వీళ్ళకి ఏంటంటే ఎంత బిజీగా ఉన్నా సరే మీరు లేకుండా ఉండలేను అన్న ఫీలింగ్ కనిపిస్తుంది. ఎక్కువ వీళ్ళలో అది కనిపిస్తుంది. మీతో సంతోషంగా ఉండాలి, మళ్ళీ రిలేషన్షిప్ని రీబోట్ చేయాలి, సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. కానీ మైండ్ అంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్గా ఉంది. చెప్పాను కదా, 4 వైపుల సమస్యలు అనేది ఫేస్ చేస్తున్నారు అట్ ప్రెజెంట్ వీళ్ళు. థర్డ్ పర్సన్ వైపు కానివ్వండి, సొసైటీలో కానివ్వండి, ఫ్యామిలీలో కానివ్వండి, గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల్ని ఫేస్ చేస్తున్నారు, బయట ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ మీ వైపు కూడా ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. ఏం చేయాలి, నేను ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలా, ఈ ఫ్యామిలీ గురించి, ఈ ఫ్యామిలీలో గొడవల గురించి ఆలోచించాలా, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది వీళ్ళకి. ఎటు తేల్చుకోలేకపోతున్నారు, ఎటు తేలట్లేదు, ఎటు తేల్చుకోలేకపోతున్నారు. మీతో మళ్ళీ సంతోషంగా ఉండాలి, ఈ రిలేషన్షిప్ కావాలి, మీతో సంతోషంగా ఉండాలి. మీతో ఒకవేళ ఈ రిలేషన్షిప్ని మీతో నిలబెట్టుకుంటే ఈ సమస్యలు కొద్ది గొప్ప పూర్తవుతాయి, అంటే ఒక కొలిక్కి వస్తాయి. కొంచెం కొద్ది గొప్ప నాకు మనశ్శాంతి అనేది కలుగుతుంది. మీతో ఉంటే ఒకవైపు మీతో ఉంటే కొంచెం మనశ్శాంతి అనేది కలుగుతుంది. నాకు ఎట్ ప్రెజెంట్ ప్రశాంతత కావాలి, మనసుకు ప్రశాంతత అనేది లేదు. నాకు అన్ని వైపులా సమస్యలే ఉన్నాయి, కానీ ఎటు నాకు ప్రశాంతత లేదు, ఎలాంటి మనశ్శాంతి అనేది లేదు. మీ వైపు వస్తే ఏమన్నా, మీరు గతంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరైతే ఇలా ఉండు, మీరు వాళ్ళని ఓదార్చేవాళ్ళు, ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు అలాగే ఓదార్స్తారు. ఇప్పుడు నాకు అలా కావాలి, నాకు మనశ్శాంతి కావాలి. అట్ ప్రెజెంట్ నాకు మనశ్శాంతి కావాలి. నేను బాధల్లో ఉంటే మీరు ఏదైతే ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండు అన్నట్లుగా మీరు ఏదైతే వాళ్ళకి చెప్పేవాళ్ళు, అది వీళ్ళకి ఎట్ ప్రెజెంట్ గుర్తొస్తుంది అనమాట. మీ వైపు వస్తే పాజిటివ్గా ఉంటుంది లైఫ్ అనేది, మళ్ళీ సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది మీతోటి. నాకు ఆ లైఫ్ కావాలి, మీరు కావాలి, లైఫ్ కావాలి, ఆ లైఫ్ కావాలి. నాకు ఎట్ ప్రెజెంట్ మనశ్శాంతి అనేది కావాలి. మనశ్శాంతి కోల్పోయాను ఈ సొసైటీ, ఫ్యామిలీ, థర్డ్ పర్సన్ అన్ని వయసులా నేను మనశ్శాంతి అనేది కోల్పోయాను. మీ వైపు ఉన్నంత పాజిటివ్గా ఆ లైఫ్లో నాకు లేదు. గతంలో వాళ్ళని వైపుగా వాళ్ళని చూస్ చేసుకొని వెళ్ళిపోయాను. చెప్పాను కదా, వాళ్ళు గతంలో ఏంటంటే బయటికి ఒకలాగా లోపల ఒకలాగా మాస్క్ వేసుకొని కనిపించారంట గతంలో. థర్డ్ పర్సన్ చూస్ చేసుకొని వెళ్ళిపోయేసరికి మీకు అర్థమైంది అనమాట, వీళ్ళంతా వీళ్ళు నటించారు, నా పట్ల నటించారు. వీళ్ళు వాళ్ళ వైపు మనీ, క్యాస్ట్ అలాంటివన్నీ సమానంగా ఉండేసరికి వాళ్ళ వైపు వెళ్ళిపోయారు అన్నట్లుగా మీకు అర్థమైంది అనమాట. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే వాకవే చేశారో, ఎండ్ చేసేసారో అప్పుడు మీకు అర్థమైపోయింది. కానీ ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. మనీ, క్యాస్ట్, ఫీలింగ్స్, కలర్ వైజ్గా, ఏజ్ గ్యాప్ అవన్నీ ఇప్పుడు ఉన్నాయి. కానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు ఎట్ ప్రెజెంట్ మీతో ఉంటేనే లైఫ్ బాగుంటుంది. అవి ఉన్నా సరే ఈ రిలేషన్షిప్ కావాలి, నిలబెట్టుకోవాలి, మీరు కావాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. ఆ వయసుగా వీళ్ళకి నైట్ నిద్ర పట్టట్లేదు అనమాట. ఎంత ఆలోచించినా ఈ రిలేషన్షిప్ని ఎలా తీసుకువెళ్ళాలి, ముందుకి ఎలా నిలబెట్టుకోవాలి. వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఫ్యామిలీకి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఏం చేయాలి? థర్డ్ పర్సన్కి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యామిలీకి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం చేయాలి, ఎలా తీసుకువెళ్ళాలి? ధైర్యం చేయలేక వీళ్ళు బాధపడుతున్నారన్నమాట. అర్థం కావట్లేదు. డిప్రెషన్లా కూడా ఒక్కోసారి వీళ్ళకి వచ్చేస్తుంది. డిప్రెషన్లా కూడా వీళ్ళకి అనిపిస్తున్నారు. ఇలా ఉందండి థర్డ్ ఫైల్ వాళ్ళకి. మీకు ఎంతవరకు ఎస్టిమేట్ అయిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చినంత పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి మీరు మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా వీళ్ళు అసలు మారతారా లేదా, ఇలాగే ఉంటారా అని ఇంకా వేరే వయసుకి ఏమన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం
మీరు వీడియో టైటిల్ కింద నెంబర్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నెంబర్ ఇచ్చాను, దానికి మెసేజ్ పెట్టండి. వీళ్ళు స్టక్ అయిపోయారనమాట, ఎటు తేల్చుకోలేక స్టక్ అయిపోయారనమాట. మీతో ఉంటే లైఫ్ బాగుంటుంది, సంతోషంగా ఉంటాను, మనశ్శాంతి ఉంటుంది. కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు, నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను, అక్కడే ఆగిపోయాను, ఏం చేయాలి? మీరు చూస్తే మీరు వాకవే మోడ్లో ఉన్నారు, నాకు అవసరం లేదు ఈ రిలేషన్షిప్ అన్నట్లు మీరు వాకవే మోడ్లో ఉన్నారు. ఏం చేయాలి? మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది, 4 వైపుల సమస్యలు, ప్రాబ్లమ్స్ సృష్టి వచ్చేసింది. ఎలా తీసుకోవాలి అన్నట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, కానీ ఆ సేమ్ టైం మళ్ళీ మీరు వాకవే చేస్తున్నారు. థర్డ్ పర్సన్ సొసైటీ, దీని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అనమాట. ఓకేనా? ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నేను చెప్పినట్టుగా దానికి వీడియో టైటిల్ కింద పెట్టిన నెంబర్కి మెసేజ్ పెట్టచ్చు. పర్సనల్ రీడింగ్స్ అనేవి మనీ పే చేయాల్సి ఉంటుందండి. 500కి 4 క్వశ్చన్స్ దాటిన తర్వాత మళ్ళీ 500 పే చేయాల్సి ఉంటుంది. థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం, అంటే థర్డ్ పర్సన్ వైజ్గా, అంటే థర్డ్ పర్సన్ వైపు వీళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ ఉన్నారా, లేకపోతే నా వైపు ఎక్కువ అట్రాక్ట్ ఉన్నారా, వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు, థర్డ్ పర్సన్ ఇష్టపడుతున్నారు ఎక్కువగా అనే దాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దానికి ఇంకా కొంచెం ఎక్కువ మనీ పే చేయాల్సింది, అంటే దానికి డబల్ పే చేయాల్సి ఉంటుంది, అంటే 50-100 పే చేయాల్సి ఉంటుంది. అలా తీసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళైతే కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం నాకు కనిపించట్లేదు. ఇక్కడ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, కానీ హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. చెప్పాను కదా, ఎటో తేల్చుకోలేక వీళ్ళు వాళ్ళే కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ వైపు రావాలి అని అనిపిస్తుంది, కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎటో తేల్చుకోలేకపోతున్నారు. ఒకవేళ కాల్ కానీ మెసేజ్ కానీ చేసినా సరే వీళ్ళు ఏంటంటే మళ్ళీ ఒక 2 వీక్స్ 1 వీక్ 2 వీక్స్ దాకా కనిపించరు. ఇప్పుడు అంటే వాళ్ళు ఫోన్ చేశారనుకోండి, 2 వీక్స్ 3 వీక్స్ దాకా కనిపించరు. మళ్ళీ అసలు ఫోన్ చేయరు, అసలు మీరెవరో నేనెవరో అన్నట్టుగా ఉంటారని అలా బిహేవ్ చేస్తారు. అలా కనిపిస్తుంది. మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి నేను చెప్పింది కరెక్టా కాదా అనేది. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను కొత్త వీడియోస్ చేస్తే అవి మీకు వస్తాయి అన్నమాట. ఒకవేళ లైవ్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మీకు రెజినేట్ అయితే మాత్రం కొత్త వాళ్ళు చూస్తుంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన కొత్త వీడియోస్కి నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఎంతవరకు రెజినేట్ అయిందో ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.